వెల్కమ్ టు కృషి ఫ్యామిలీ. దిస్ ఈజ్ విద్యా శ్రీకాంత్. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. పాస్ అయిన వాళ్ళందరికీ నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ సప్లీ ఎగ్జామ్స్ కి. ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తోనే మనకు కామన్ హైయర్ సెకండరీ లెవెల్ కింద ఎస్ఎస్సి వాళ్ళు మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినారు. శాలరీ కూడా మనకు అప్ టు 90,000 వరకు ఉంటుంది అండ్ ఏజ్ లిమిట్ కూడా జస్ట్ 18 ఇయర్స్ మీకు క్రాస్ అయితే చాలు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఈ నోటిఫికేషన్ చివరి వరకు చూసిన తర్వాతనే అప్లై అనేది చేసుకోండి. అండ్ ఇలాగే మరిన్ని మంచి మంచి నోటిఫికేషన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి పే లెవెల్ 2 శాలరీ అయితే ఉంటుంది. 19,900 నుంచి 63,200 వరకు ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే కనుక లెవెల్ 4 అండ్ లెవెల్ 5 శాలరీస్ అయితే ఉంటాయి. అప్ టు 92,000 వరకు ఇస్తారు. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ వాళ్ళకైతే లెవెల్ 4 శాలరీ ఉంటుంది. సేమ్ 25,500 నుంచి 81,000 వరకు ఇస్తారు. అండ్ వేకెన్సీస్ చూస్తే కనుక 3,712 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నెంబర్ అనేది మారచ్చు. సో మీరు ఎప్పుడైనా అప్డేటెడ్ వేకెన్సీస్ కోసం ఈ వెబ్సైట్ని https:/ssc.gov.in అందులో చెక్ చేస్తూ ఉండండి. రిజర్వేషన్ చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వాళ్ళందరికీ ఇండెంటింగ్ మినిస్టరీస్, డిపార్ట్మెంట్స్, ఆఫీసర్స్ అండ్ కేడర్స్ వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఆర్డర్స్ని బట్టి రిజర్వేషన్ అనేది బేస్ అయి ఉంటుంది. అండ్ పర్సన్స్ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్కి డిఫరెంట్ సూటబుల్ కేటగిరీస్ డిఫరెంట్ పోస్టులకి అయితే రిలీజ్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ యొక్క సూటబుల్ కేటగిరీని అయితే ఇచ్చారు. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకు కూడా అంతే, సేమ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ కేటగిరీని అయితే ఇచ్చారు. ఇక్కడ పూర్తి అబ్రివేషన్స్తో మొత్తం ఇచ్చారు. ఇక్కడ ఉన్న టేబుల్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సిటిజన్షిప్ చూస్తే కనుక క్యాండిడేట్ అనేవాళ్ళు పక్కా ఇండియన్ అయి ఉండాలి, లేదా నేపాల్, భూటాన్ లేదా అదర్ కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు అయితే ఒకవేళ ఈ జాబ్లో జాయిన్ అవుతే మాత్రం పక్కా ఇక్కడే సెటిల్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేసినవి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ వచ్చేసి క్యాండిడేట్స్ బిఫోర్ 2/8/1997 నుంచి 1/8/2006 లోపల ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్కి అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఫిజికల్ డిజేబుల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 10 years, అలా అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే వ్యారీ అవుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years, ఇలా అందరికీ వ్యారీ అయితే ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అలాగే సర్టిఫికేట్లు రెండు సేమ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ చూస్తే కనుక క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళ రిజర్వేషన్, అన్రిజర్వ్డ్, ఓబీసీ ఇవైతే మెన్షన్ చేస్తారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ సర్టిఫికేట్స్ అయితే పక్కా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చూడండి, క్యాండిడేట్ ఎక్స్ అనే వాళ్ళు ఓబీసీ కేటగిరీ అని అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి తర్వాత చూస్తే కనుక తను ఓబీసీ కాదని తెలిస్తే కనుక అది ఇన్వాలిడ్గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉంటే కనుక వాళ్ళు కూడా వాళ్ళు ఆ సర్టిఫికేట్ని అయితే ఇష్యూ ఆర్ ప్రొవైడ్ చేయాలి. అండ్ పర్సన్ సీకింగ్ అపాయింట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజర్వేషన్ టు ఓబీసీ అయితే కనుక వాళ్ళు కూడా ఆ క్యాస్ట్కి వాళ్ళు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా మెన్షన్ చేస్తే కనుక ఈడబ్ల్యూఎస్ అప్డేటెడ్ సర్టిఫికేట్ కావాలి, మీన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఆ డేట్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని వీళ్ళు వ్యాలిడ్ చేసుకుంటారు. మీరు ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్స్లో ఏమైనా తప్పు ఉందని తెలిస్తే, ఫ్రాడ్స్ ఏమైనా జరిగినట్లయితే మిమ్మల్ని డీబార్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొవిజన్ ఆఫ్ కంపెన్సేటరీ టైమ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ స్క్రైబ్ అంటే కనుక ఇప్పుడు ఎవరైతే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉండి వాళ్ళు హ్యాండ్ బాలేని వాళ్ళు లేదా లో విజన్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళు రాయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా మనిషిని పెట్టుకొని వాళ్ళ చేత రాపిస్తారు. వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్స్ అనేవి ఈ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది. స్క్రైబ్ అదే ఎవరైతే మనిషి ఉన్నారో వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మీకన్నా ఒక స్టెప్ బిలో అయి ఉండాలి. అప్పుడు వాళ్ళని మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్గా తీసుకుంటారు. ఇలా స్క్రైబ్ని యూజ్ చేసుకొని ఎగ్జామ్ రాసే వాళ్ళకి 20 minutes ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చూస్తేనే కనుక 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి విత్ స్ట్రీమ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. అండ్ ఫర్ లోయర్ క్లర్క్ డివిజన్ పోస్ట్ అండ్ జేఎస్ఏ పోస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ దీనిలో అయితే కనుక క్యాండిడేట్స్కి 12th స్టాండర్డ్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే 12th స్టాండర్డ్ ఎగ్జామినేషన్లో ఉన్నారో వాళ్ళకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బిఫోర్ 1/8/24 లోపల కంప్లీట్ అయి ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు 1 time రిజిస్ట్రేషన్ ఆన్ న్యూ వెబ్సైట్ మీదే చేయొచ్చు, ssc.gov.in, లేదంటే కనుక వాళ్ళ పాత వెబ్సైట్ ssc.nic.inలో కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్స్ అనేవి మనం ఆన్లైన్లోనే ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అండ్ అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ అనేది మంచిగా ఉండాలి. క్యాండిడేట్స్‌కి ఫోటోగ్రాఫ్ అనేది తీసుకునే ముందు ఈ 4 ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాలి. అండ్ కెమెరా పెట్టుకునేది మన ఐ సైట్‌కి లెవెల్‌లో పెట్టుకోవాలి. అండ్ మనం డైరెక్ట్‌గా ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అనేది ఉండాలి. స్ట్రెయిట్‌గా చూడాలి. క్యాప్ కానీ, మాస్క్ కానీ, గ్లాసెస్ కానీ ఇవేం వేర్ చేయకూడదు. అండ్ ఫోటోగ్రఫీ సైజ్ వచ్చేసి 10-20 కేబీ లోపలే ఉండాలన్నమాట. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 7th మే ఆ లోపల అప్లై చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే సబ్మిట్ చేద్దాం అనుకుంటారో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా ముందే సబ్మిట్ చేసుకోండి. లేదంటే కనుక లాస్ట్‌లో వెబ్‌సైట్ లోడింగ్ అనేది హెవీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ సబ్మిట్ చేసే ముందు ప్రింట్ ఆప్షన్ ద్వారా మీరు అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్‌గా ఫిల్ చేశారో లేదో కూడా చెక్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹100 ఉంటుంది. అదే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకైతే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే ఫీ రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. అండ్ ఫీ మీరు పే చేసేది యూపీఐ ద్వారా పే చేస్తారనమాట. అండ్ ఫీ ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలి అంటే 8th మే ఆ లోపల కంప్లీట్ చేసేయాలి. అండ్ అప్లై చేసిన క్యాండిడేట్స్‌కి సెంటర్స్ వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్‌లో డిఫరెంట్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీ యొక్క సెంటర్స్‌ని బట్టి మీ యొక్క లొకేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇలా చూడండి చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్, నార్థన్ ఈస్టర్న్ రీజియన్, నార్థన్ వెస్టర్న్ రీజియన్, సదరన్ రీజియన్, వెస్టర్న్ రీజియన్ ఇలా డిఫరెంట్ రీజియన్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినట్టు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ అప్లై చేసుకునే వాళ్ళు మినిమమ్ 3 సెంటర్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ కమిషన్ వాళ్ళకైతే ఒక రైట్ అనేది ఉంది. ఏందంటే మీ సెంటర్‌ని క్యాన్సిల్ చేసి మిమ్మల్ని అడుగుతారు ఇంకో సెంటర్‌కి ఏమైనా షిఫ్ట్ చేయొచ్చా అని. అండ్ వాళ్ళు ఈ సెంటర్ నుంచి ఇంకో సెంటర్‌కి డైవర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే కనుక ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీనిలో 2 టైర్స్ ఉంటాయి. టైర్ 1 అండ్ టైర్ 2. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే కనుక ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీనిలో 2 టైర్స్ ఉంటాయి. టైర్ 1 అండ్ టైర్ 2. ఫస్ట్ టైర్ 1 చూస్తే కనుక దీనిలో 4 పార్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీనిలో 50 మార్క్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ సేమ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అయితే ఉంటుంది. మన ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఇంగ్లీష్, హిందీ ఎనీ లాంగ్వేజ్ మీకు నచ్చిందైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ 0.5 మార్క్ అయితే ఉంటుంది. అండ్ టైర్ 2 చూస్తే కనుక దీనిలో మొత్తం 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సెక్షన్ 1లో అయితే మాడ్యూల్ 1 మ్యాథమెటిక్ ఎబిలిటీస్ మీద బేస్ అయి ఉంటుంది. మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద. సెక్షన్ 2లో కూడా 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అవేర్నెస్ అండ్ కంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద బేస్ అయి ఉంటుంది. సెక్షన్ 3లో కూడా 2 మాడ్యూల్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ మీద ఉంటుంది. అండ్ టైర్ 2లో ఉన్న 2 సెషన్స్ ఒకే రోజు జరుగుతాయి. సో క్యాండిడేట్స్ అనేవాళ్ళు అన్ని సెక్షన్స్కి పక్క క్వాలిఫై అనేది అవ్వాలి. టైర్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మాడ్యూల్ 2 సెక్షన్ 3 తప్పించి మిగతా అన్నిటికీ సేమ్గానే ఉంటాయి. అండ్ ఇవి ఇంగ్లీష్, హిందీ ఆర్ మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఇస్తారో ఆ లాంగ్వేజ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్క్ వచ్చేసి 1 మార్క్ అయితే ఉంటుంది. మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ అండ్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కూడా. మీరు అంతా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది 3 to 7 డేస్లో మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. అడ్మిషన్ సర్టిఫికేట్తో పాటు మీరు 2 పాస్పోర్ట్ సైజ్ అయితే ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి ఇష్యూడ్ బై ద ఎనీ యూనివర్సిటీ ఇలా ఏదో ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫోటో ఐడెంటిటీ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ అయితే లేదు అనుకుంటే కనుక మీరు మార్క్ షీట్ కానీ ఇలా అడిషనల్ సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకెళ్ళి మీరైతే ప్రూవ్ చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది యూజర్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆఫ్టర్ ఫైనల్ రిజల్ట్ తర్వాత వీళ్ళు చెక్ చేస్తారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండాలి ఇన్ టైర్ 1 అండ్ టైర్ 2. అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే 30% ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 25% అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 20% ఉంటే సరిపోతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే టైర్ 2కి రావాలి అనుకుంటారో వారు పక్క టైర్ 1లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించాలి. అండ్ సపరేట్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి టైర్ 1 అండ్ టైర్ 2కి. అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఎవరికి కండక్ట్ చేస్తారు అంటే టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే టైర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 2 అనేది అన్ని సెక్షన్స్ వాళ్ళకి మ్యాండేటరీ. అండ్ టైర్ 2లో కూడా చూస్తే కనుక సెక్షన్ 1, సెక్షన్ 2లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటేనే వాళ్ళు సెక్షన్ 3 ఆఫ్ టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సెక్షన్ 3 ఆఫ్ టైర్ 2 వచ్చేసి ఇది ఒక క్వాలిఫైయింగ్ నేచర్ ఇందాక చెప్పినట్టు. దీనిలో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ అనే ఉంటాయి.
అండ్ తర్వాత మీరు ఏ పోస్ట్‌కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటారు లేదా ఏ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారో మీరు ఆన్‌లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక మీ ప్రిఫరెన్స్ అనేది సబ్మిట్ చేయకపోతే గనక ఫైనల్ రిజల్ట్‌లో దాన్ని ఏ పోస్ట్ కింద కన్సిడర్ చేయరు. సో, మీకు ఆపర్చునిటీ రావడం కొంచెం కష్టమవుతుంది. అండ్ మెరిట్ లిస్ట్ అనేది మన ఒక ఓవరాల్ పర్ఫార్మెన్స్ టైర్ 2 ఎగ్జామినేషన్ మీదే బేస్ అయి ఉంటుంది. సో, ఫైనల్‌గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క టైర్ 2 ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండాలనమాట. అండ్ ఫైనల్‌గా పోస్టులు అనేవి ఎలా ఇస్తారంటే మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్‌ని బట్టి మీకు పోస్టులు అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఏమన్నా టై కేసెస్ కనుక ఉంటే గనక మొత్తం ఈ 3 స్టెప్స్‌ని బట్టి చూస్తారు. సెక్షన్ 1 ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్‌లో హై స్కోర్ ఉన్నవాళ్ళు లేదా సెక్షన్ 2 ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్‌లో హై స్కోర్ ఉండాలి. ఈ 2 కూడా టై అవుతే గనక వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఓల్డర్ ఉంటారో వాళ్ళకి సీట్ అయితే ఇస్తారు. ఏవైనా యాక్షన్స్ ఇల్లీగల్ ఆర్ ఫ్రాడ్‌గా చేస్తే గనక వాళ్ళని డిబార్ అయితే చేస్తారు. లైక్ ఎగ్జామినేషన్ అప్పుడు ఓఎంఆర్ షీట్స్ తీసుకెళ్ళడం కానీ, లేదంటే గనక లీవింగ్ ద ఎగ్జామినేషన్ వెన్యూ మీరు ఎగ్జామ్ హాల్‌లో నుంచి వెళ్ళిపోతే గానీ, లేదా మిస్‌బిహేవింగ్, థ్రెటనింగ్ గనక చేస్తే గనక, లేదంటే గనక స్టేట్మెంట్స్ ఏమన్నా తప్పుగా గానీ, ఫాల్స్‌గా గానీ ఏమన్నా మెన్షన్ చేస్తున్నప్పుడు, మొబైల్ ఫోన్ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ గనక ఫాలో అవుతే మీకు డిబార్టేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. డీబార్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే కమిషన్ వాళ్ళు పోలీసెస్‌కి ఇన్ఫార్మ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, డీబార్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ బిఫోర్ అప్లయింగ్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు మీ యొక్క ఎలిజిబుల్ అయితే గనక అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. మీరు అందులో చెక్ చేయొచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఈ 2 స్టెప్స్ అయితే ఉంటాయి దీనిలో. ఫస్ట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్. మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వస్తుంది. దాని తర్వాత మీరు మీ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. మీరు ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే గనక మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే కనబడుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే గనక మీరు ఇచ్చి పాస్వర్డ్ కొట్టి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే గనక న్యూ యూజర్ రిజిస్టర్ నౌ మీద క్లిక్ అయినా లాగిన్ అవ్వచ్చు. మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ 4 స్టెప్స్‌ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. సో, మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి లాగిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.